సర్వీస్ ఫస్ట్ సర్వీస్ ఇవ్వడానికి సార్కి. సో లాస్ట్ టైం మీకు ఒకసారి వీడియో పెట్టాము, మేము ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు పెట్టాము ఆ వీడియో. సో ఆఫ్టర్ 1 month తర్వాత మనం చూడడానికి వచ్చాము ఇక్కడ వర్క్ ఎలా ఉంది, ఎలా దీనిలో సాల్ట్ ఫామ్ అయింది అనేది. సో మీకు క్లీనింగ్ చేసుకోవడం చాలా ఈజీ అండి, ఏం లేదు, మనం జస్ట్ ఇక్కడ క్లాంప్స్ ఓపెన్ చేసుకుని సరిపోతుంది. సో నేను చేస్తూ ఉంటాను, మీకు చూడండి. ఈ క్లాంప్స్ తీసి మనం డైరెక్ట్గా ఇందులో కేబుల్ అనేది తీస్తామన్నట్టు. ఇక్కడ కేబుల్ ఉంటుంది, అలా నేను దీన్ని తీసాను. ఇలా కేబుల్ తీసేయాలి, తీసి మనం డైరెక్ట్గా దీన్ని ఎలక్ట్రాన్ అనేది బయటకు తీసుకోవాలన్నట్టు. సో మీరు చూడొచ్చు ఒకసారి మనకి లోపల ఎలా ఉందో చూపించండి. స్కేల్ అనేది చూడండి ఎలా పట్టేసిందో, ఆల్మోస్ట్ మొత్తం గట్టిగా అయిపోయింది ఇందులో. సో దాన్ని ఇలా ఏదైనా రాడ్ తీసుకొని మనం క్లీన్ చేసినా అవుతుంది. చాలా గట్టిగా అయిపోయిందండి 1 month లోపలనే. ఈ స్కేల్ అనేది మనకి లోపల వెళ్ళిపోతుంది, చూస్తున్నారు కదా, ఇదంతా మనకి లోపల డైరెక్ట్ పడిపోయి దాని నుండి తీసేస్తాం అన్నట్టు. సో ఇలా అది అందులో ఉన్నదంతా అందులో పడిపోయింది కదా. సో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ ఇందులో ఉన్న సాల్ట్ అనేది మనకి తట్టిందో మనం దీని ద్వారా మనం లోపల కొట్టామండి. వాటర్ అనేది దీనికి వదిలేస్తాను. సో ఆ సాల్ట్ కొంచెం బయటకు వస్తుంది, మీకు చూడొచ్చు ఇందులో వీడియోలో. పైకి వచ్చేస్తుందండి కొద్దిగా. సో మనం దాని తర్వాత కింద నుండి వదిలేస్తాం దాన్ని. అంటే యాక్చువల్లీ లోపలికి వెళ్ళిపోయింది కదా, మన హ్యాండ్తో చేయలేం కాబట్టి ఇలా వాటర్ త్రూ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా వస్తుందో వాటర్ అనేది. టోటలీ సాల్ట్ అండి ఇది, కాల్షియం మెగ్నీషియం సాల్ట్ ఇది. మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు చాలా ఈజీగా చెప్పాలంటే. సో ఇదంతా అదే అండి. కింద కూడా తీసేసుకున్నా కింద వచ్చేసి మనం కావాలంటే కింద అయితే ట్యాబ్ ఆప్షన్ ఇస్తున్నాను, కొన్ని చోట్లలో క్లాంప్ అనే టైప్ కూడా ఇస్తున్నాం అన్నట్టు. సో ఎలాగైనా క్లీన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కింద చూడండి ఇలా, ఇదంతా అదే అండి, తెల్లగా వస్తుంది కదా. ఈ శుద్ధి ఉండడం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అండి. ఒక విషయం ఏంటంటే ఇది మనం 1 month చెప్తున్నాం, బట్ 1 month అయినా గిటంగా వీళ్ళు యూజ్ చేసిన చాలా తక్కువ అండి వాటర్. ఫంక్షన్స్ అని అక్కడిక్కడ వెళ్ళడం సార్ వాళ్ళు ఇక్కడ ఎక్కువ లేకపోవడం వల్ల 15 days అనుకోవాలి. 15 daysలోనే ఇంత సాల్ట్ అనేది ఇందులో వచ్చేస్తుంది. మనం ఒక వాటర్ యొక్క యూజెస్ని బట్టి కాల్షియం మెగ్నీషియం ఇందులో పడుతూ ఉంటుంది. సో ఈ సాల్ట్ అనేది మనకి పైప్ లైన్లో కానివ్వండి, వాషింగ్ మిషన్కి దాంట్లో కానివ్వండి, లేదా మీ ఇంట్లో ఉన్న అన్ని ప్లంబింగ్ మెటీరియల్ దాంట్లో వెళ్తే మాత్రం ఎంత ప్రాబ్లం వస్తుందో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని బట్టి మీరు ఆలోచించాలి ఒకసారి. వైట్ స్కేల్ అంతా ఏంటంటే మనకు వాటర్లో ఉంటుందన్నమాట. ఇది దీన్నే మనం మెగ్నీషియం కాల్షియం అంటాము. ఇదేంటి అని అంటే మనకు గీజర్స్, వాషింగ్ మిషన్స్, టైల్స్, బకెట్స్ ఎక్కడైతే వాటర్ యూస్ చేస్తామో ఆ వాటర్ ఉన్న ప్లేస్ అన్నిట్లో కూడా మనకు వైట్గా వచ్చేస్తుంది. ట్యాప్స్ పైన ఎక్కడైతే మనము కిచెన్లో అన్ని ప్లేసెస్లో వాటర్ వాడతామో అక్కడ వచ్చేస్తుంది అనమాట. అది రాకుండా మనం బిఫోర్గానే ఇక్కడ స్కేల్ ఆపేస్తున్నాం. దీన్ని మనం 1 monthకి ఒకసారి క్లీన్ చేస్తాం. ఈ 1 monthకి ఒకసారి ఇంత స్కేల్ వచ్చింది. ఈ స్కేల్ అంతా కూడా మనకు ఈ గీజర్స్, వాషింగ్ మిషన్స్లో ఆగిపోతుంటుంది అనమాట. అక్కడ మనం క్లీన్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి బిఫోర్గా ఈ సాఫ్ట్నర్ అనేది మనం ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ 1 monthకి ఒకసారి క్లీన్ చేసుకుంటుంటాం. సో ఇది ఒక్కటే దీనికి ఉన్న పని. ఇది తప్ప వేరే మనకు వర్క్ అంటూ ఏముండదు. ఈ స్కేల్ అంతా కూడా మనకు ఏదైతే ప్లంబింగ్ మెటీరియల్ ఉందో, అంటే మనకు సిపివిసి మెటీరియల్ మన గోడ లోపల వేసి పైప్ లైన్స్ వేసుకుంటామో ఆ పైప్ లైన్ లోపలంతా కూడా జామ్ అయిపోయి ఉంటుంది. దానివల్ల ఏంటి అని అంటే మనకు ఈ పైప్లన్నీ బ్లాక్ అయిపోయి వాటర్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ఇది తగ్గిపోవడం వల్ల మనకు షవర్స్ ఇవన్నీ కూడా మనకు వాటర్ ప్రెషర్తో రాదు. సో దానికోసమనే ఈ సాఫ్ట్నర్స్ యూజ్ చేస్తాము. ఇది 10 years, 15 years, 20 years కనుక మనం ఇలాగే వాటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటే ఈ స్కేల్ వల్ల పైపులన్నీ జామ్ అయిపోతూ ఉంటాయి. సో అవన్నీ పాడవద్దు, మనకి లైఫ్ టైమ్ పైపులన్నీ కూడా బాగుండాలి అని అంటే కనుక మనము ఇలాంటి సాఫ్ట్నర్ యూజ్ చేస్తే మనకు వాటర్ అనేది సాఫ్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే పైపులు ఇవన్నీ జామ్ అవ్వకుండా
వాటర్ అనేది క్లీన్గా వస్తుంది అనమాట. సో జస్ట్ ఇలా క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇదంతా స్కేలు వైట్ ఇదంతా కూడా దాని లోపల వస్తుంది. వాటర్లో మిక్స్ అయిపోవడం వల్ల ఇది మనకు ఇలా కనబడుతుంది. ఇది కంప్లీట్గా క్లీనింగ్ అయిపోయిందండి. దాన్ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అంటే ఫస్ట్ పొజిషన్ ఎలా ఉందో అలా పెట్టేస్తున్నాము. ఎలక్ట్రోడ్కి బిఫోర్ మనకు వాషర్ ఉంటుంది. ఆ వాషర్ పెట్టేసి ఎలక్ట్రోడ్ లోపలికి ఇన్సర్ట్ చేసేసి టీసీ క్లాంప్ ఫిక్స్ చేసేస్తే కనుక సరిపోతుంది. అంతే, జస్ట్ చిన్న పని అది. అది టీసీ క్లాంప్ లూజ్ చేసేసి టైట్ చేస్తే సరిపోతుంది. అదేంటంటే మనకు పవర్ డీసీ పవర్ వచ్చే లైన్ అనమాట, రెడ్ కలర్ వైర్. సో దాన్ని మనము యాస్టీస్గా పెట్టేస్తే సరిపోతుంది. దానికి ఒక నట్టు ఉంటుంది, అది పెట్టి టైట్ చేసేసుకోవాలి. ఇది ఎందుకు ఫిక్స్ చేస్తాము అంటే ఇలా మనకు వాటర్ అనేది బయటకు రాకుండా ఇది యూజ్ అవుతుంది. చెప్పు. ఇదేంటంటే మనకు జంబో ఫిల్టర్ అండి. దీంట్లో ఒక బ్యాగ్ ఫిల్టర్ ఉంటుంది. ఈ బ్యాగ్ ఫిల్టర్లో ఏంటంటే మనకు బోర్లో నుంచి వచ్చే మట్టి, ఇసుక ఇలాంటివి ఏమైనా డస్ట్ ఉంటే అది కంప్లీట్గా మనకు 5 మైక్రాన్స్లో అది ఫిల్టర్ చేస్తుంది. ఇది వైట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అని అంటే అది మన మీరు చూసారు కదా ఇంతకుముందు. సో క్లీన్ చేసుకున్న తర్వాత మనకి రబ్బర్ అనేది యథావిధిగా పెట్టుకోవాలి మళ్ళీ. సో దీని లోపల గిట్టంగా ఇది ఇన్సర్ట్ చేసేసుకోవాలి యాస్టీస్గా దీని లోపల. సో ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, బ్లాక్ కలర్ పెట్టి దాని లోపల ఇది పెట్టేసి ఎగ్జాక్ట్గా మనం లోపల పెట్టి దీనికి సో ఇలా బ్లాక్ కలర్ ఉంటుందండి. దీన్ని ఫస్ట్ దీంట్లో ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు కరెక్ట్గా అది పట్టేస్తుంది అన్నట్టు దానికి. సో ఈజీగా మనం దీన్ని కనెక్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. సో మీ ఎవరికైనా సరే స్కేలింగ్ ప్రాబ్లం ఉంది, డస్ట్ ప్రాబ్లం ఉంది అనుకుంటే కంపల్సరీ మమ్మల్ని సంప్రదించండి. మా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా దానికి సజెషన్ మేము ఇస్తాము, సొల్యూషన్ మేము ఇస్తాము. ఆరో ప్లాంట్ అయినా సరే, వాటర్ సాఫ్ట్వేర్ అయినా సరే, రెజిన్ అయినా, అయనైజర్ అయినా ఏదున్నా ఎవ్రీథింగ్ మనం వాటర్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో ప్రతి దాంట్లో మాకు ఆప్షన్ ఉంది. సో మా వర్క్ మీకు నచ్చితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.